గంజా కేసులో పట్టుబడే వాళ్ళకి ఇంత తొందరగా బెయిల్ వస్తుందా? అంటే చాలా మట్టుకు నేను బయట చాలా విన్నా. అంటే గంజాయి కేసు అంటేనే చాలా పెద్ద కేసు. దానిపైన అసలు నాన్ బెయిలబుల్ ఉంటది. అంటే అసలు బెయిలే రాదు వాళ్ళకి. అట్లాంటిది ఇంత తొందరగా ఎట్లొస్తాడు షణ్ముఖ్? అసలు ఏం జరిగి ఉంటది? ఎంత తొందరగా బయటకు వస్తారు, ఎంత సీరియస్గా కేసు ఉంటుంది, తర్వాత అసలు ఏమేం జరుగుతుంది, ఇవంతా యాక్చువల్గా వీళ్ళు పట్టుకున్నది ఎవరిని అన్న దాన్ని బట్టి ఉంటుంది అనేది మనం సొసైటీలో చూస్తున్నాము. మనం వెరీ మచ్ ప్రాక్టికల్గా మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు అదే కేసులో మిమ్మల్ని పట్టుకున్నారో, లేకపోతే నన్ను పట్టుకున్నారో, లేకపోతే మా ఇంట్లో పనోడిని పట్టుకున్నారో. నాకైతే గంజాయి అలవాట్లేదు, మీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, మనకు ఉందన్నా పట్టించుకొని మనని తీసుకెళ్ళి ఎక్కువ రోజులు వాళ్ళు పెట్టుకొని ఏదో చేసేది, జనాలు మాట్లాడుకునేది ఏది జరగదండి. ఎందుకంటే మనము ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మనం ఏంటి. ఇప్పుడు షణ్ముఖ్ అనే అతనికి ఐ థింక్ 3 మిలియన్ ఫాలోవర్స్, 3 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్నారండి. ఇప్పుడు ఆయన్ని పట్టుకోగానే ఆ ఫాలోవర్స్ అందరూ దాన్ని ఎంత ఫాలో అవుతూ ఉంటారు, అసలు షణ్ముఖేనా ఈ పని చేసింది అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, తను ఎలా అయినా సేవ్ చేయాలి అనేసి అతని కోసం ఆరాటపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇలాగా ఆయన చుట్టూ ఉన్న దానిని బట్టి ఆ కేసుని ఫాలో చేయడం అనేది జరుగుతుంది. రెండోది, ఈ కేసు యాక్చువల్గా షణ్ముఖ్ని డైరెక్ట్గా పట్టుకుందామని కానీ ఇతను తీసుకుంటున్నాడు అన్నది ఎవరన్నా గ్రహించి తీసుకున్న ఫస్ట్ యాక్షన్ అయితే కాదు. ఇది అంతా జరిగింది వీళ్ళ బ్రదర్ ఆస్పెక్ట్లో. ఒక అమ్మాయి తీసుకున్న యాక్షన్లో అనుకోకుండా షణ్ముఖ్ కూడా దొరికిపోవడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళ బ్రదర్ సంపత్ అనే అతను, ఒకవేళ సంపత్ అనే అతను డైరెక్ట్గా దొరికినా, అతని మీద ఎన్ని కేసెస్ ఫైల్ చేసినా, ఏం జరుగుతున్నా మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. బికాస్ హీఈస్ నాట్ ఇన్ లైమ్ లైట్. ఆయన అంత, మన షణ్ముఖ్ అంత ఫాలోవర్స్ ఉన్నవాడు కాదు, గొప్ప పర్సన్ అనేది అంతైతే తెలీదు మనకెవరికేమో. అతన్ని కేసులో అతను ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మూలాన ఆ అమ్మాయి తీసుకున్న ఒక యాక్షన్లో అతన్ని పట్టుకోవడం కోసము అతని రూమ్కి రావడం మూలాన ఉప్పల్గూడలో ఒక ఫ్లాట్లో షణ్ముఖ్ అండ్ వాళ్ళ బ్రదరు కలిసి ఉంటున్నారు. సో ఈ సంపత్ అనే అతనికి మౌనిక అనే అమ్మాయితోటి రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ కూడా డైరెక్ట్గా కాకుండాను మన షణ్ముఖ్ త్రూ జరిగింది అనేది ఒక టాక్. అవును, షణ్ముఖ్ తన యూట్యూబ్ వీడియోస్లో తనకి ఏదో ఒక రోల్ ఇస్తానని ఏదో తన వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశాడని, ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా అతని బ్రదర్కి కూడా పరిచయం అయ్యింది ఆ అమ్మాయి. ఆమె డాక్టర్ అంటున్నారు. ఈ పరిచయం కూడా ఈరోజు నిన్న పరిచయం కాదు. వీళ్ళు 10 years నుంచి రిలేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ రిలేషన్, దే ఆర్ ఇన్ క్లోజ్ రిలేషన్. లైక్ 3 years బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది కూడా అని అనడం మనం వింటున్నాము. ఏది మనం వినడము ఇంకోళ్ళ ద్వారా వేరే ఛానల్స్లో చూసింది, ఫ్రెండ్స్ చెప్పింది, నైబర్స్ చెప్పింది తప్పితే మనం ఎందులోనూ డైరెక్ట్గా లేం కనుక మనం దేని విషయంలోనూ జడ్జిమెంటల్గా ఉండడం అయితే కరెక్ట్ కాదండి. లెట్ ఇట్ బి అబౌట్ షణ్ముఖ్, లేకపోతే మన సంపత్ అయినా మౌనిక గురించి అయినా ఆఖరికి. ఎందుకంటే ఆడవాళ్ల నేచర్ ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నంత వరకు ఒకలాగా ఉంటారు. ఎనీ టైము మీరు వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ తగ్గించారనుకున్నా, ఇంకోళ్ళ సైడ్ వెళ్తున్నారనుకున్నా, మనం కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత కోపాన్ని పెంచుకున్నారు అనే దానికి రీజన్ వెతికితే తన హస్బెండో బాయ్ ఫ్రెండో వాళ్ళ మదర్కో సిస్టర్కో లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తినకు కొంచెం తగ్గించారు అన్న ఫీలింగ్ కూడా తను డైజెస్ట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఇప్పుడు మన మౌనిక వీళ్ళిద్దరు రిలేషన్ 10 years ఈజ్ ప్రెట్టి లాంగ్ పీరియడ్ నన్ను అడిగితేను. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ రిలేషన్స్, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్లే తీసుకుంటున్నారు. వీళ్ళు 10 years కలిసి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది. మేబీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్లోనే ఉన్నారు, ఒక ఇంట్లో ఉంటున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఒక ఇంట్లో ఉండి లివ్ ఇన్ రిలేషన్ అంటే జస్ట్ ఏదో కాకుండాను దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. సో అందరూ చూస్తున్నట్టు అతను ఆమెకి తాళి కట్టలేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి సొసైటీలో తిరగటం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, ఇది కరెక్టే. కానీ మిగతా అన్నీ వాళ్ళిద్దరి మధ్య నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నట్టే ఉన్నాయి. సో ఆ ఉన్న ప్రాసెస్లో ఇక్కడ ఎక్కడ బ్యాక్ ఫైర్ అయ్యింది, ఏం జరిగింది మనకి తెలియదు. కానీ మౌనికను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాత్రం చెప్పాడంట. సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పబట్టే వాళ్ళు 10 years కలిసి ఉన్నారేమో. పెళ్లి చేసుకోవడం కాకుండా మనం ఇద్దరం లివిన్ లో ఉంటున్నాము, ఇలా ఇన్ని సంవత్సరాలు ఉంటామనో, బాగున్నంత వరకు ఉంటామనో అంటే బికాజ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్. తను ఏదో మామూలుగా జస్ట్ ట్రాప్ చేస్తేనో ఫ్లర్ట్ చేస్తేనో పడిపోయిందని మనం అనుకోవడానికి లేదు. అలాగే షణ్ముఖ్ చెప్పాడు,
నువ్వు వెళ్ళి మా బ్రదర్ తోటి కలిసి ఉండు, మీరిద్దరు కలిసి ఆ రూమ్లో ఉండండి, ఇలాంటివన్నీ ఒకళ్ళు చెప్తే అయితే అంత ఈజీగా చదువుకున్న పిల్లలు అయితే చేయరండి. అన్లెస్ వాళ్ళకంటూ ఒక థాట్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి మ్యాచ్ అవుతుంటేనే కలుస్తారు వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటున్నారు. MBBS చేసిన ఒక అమ్మాయి ఒక అతనితో 10 సంవత్సరాలు కలిసి ఉందంటే తనకి కొన్ని ఆశలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి, చాలా ఫ్యూచర్ని చూసింది. ఆ ఫ్యూచర్ ఎందుకు వాళ్ళకి వాళ్ళ రిలేషన్లో ఫర్దర్గా కనిపించలేదో మనకి తెలీదు. ఎందుకంటే ఈగోస్ ఉంటాయి, చిన్న చిన్నవి చాలా పెద్దవి అవుతాయి. ఒక మొమెంట్లో వచ్చినప్పుడు మన ఇద్దరం వద్దనుకొని, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉంటే హ్యాపీగా డైవర్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కనుక ఎవరో వద్దనుకున్నారు, ఇద్దరిలో ఒకళ్ళు వద్దనుకున్నారు, ఇంకోళ్ళు నువ్వు వద్దనుకుంటే నేనేం చేస్తానో చూడనుకున్నారు. అది ఏ రకంగా ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలియక ఇక్కడ వద్దనుకున్న ప్రొసీజర్లో ఆ అమ్మాయికి కోపం వచ్చి కేస్ ఫైల్ చేయడం జరిగింది. తనదైన టాలెంట్ తను చూపిద్దాం అనుకుంటుంది. నువ్వేం చేస్తావో చేసుకోపో అని చెప్పి అతను చూశాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు బాగా పోటీ పడ్డారు. ఇందులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా టాలెంట్స్ వచ్చినట్టున్నాయి అవుట్పుట్. సో అతన్ని పట్టుకోవడానికని ఆమె వచ్చింది. అతని లక్, అతను ఆ టైంలో లేడు. షణ్ముఖది సూపర్ బ్యాడ్ లక్, అతను ఉన్నాడు. అది 1 గ్రామ్ ముట్టుకున్నాడా, 5 గ్రామ్స్ ముట్టుకున్నాడా, అతను పట్టుకున్నాడా, అక్కడ ఏంటిది అని చేత్తో చూస్తున్నాడా, ఏం జరిగిందో తెలీదు. అల్టిమేట్గా అక్కడ జరిగింది ఏంటంటే తను గంజాయి తోటి పట్టుపడ్డాడు అనేది ఇప్పటిదాకా వచ్చిన న్యూస్. అంటే ఆయన తీసుకున్నాడని నిర్ధారణ కూడా అయ్యింది. ఓకే. గంజాయి తీసుకోవడం అనేది 100% తప్పే కదండి. అప్పుడు డెఫినెట్గా దానికి ఎంతో కొంత అయితే శిక్షక అయితే అతను అర్హుడనే మనం అనుకోవాలి. ఏం శిక్ష పడుతుంది అనేది మనం చెప్పలేము, కానీ డెఫినెట్గా శిక్ష పడాలి నిజానికి. బట్ మనము దీనిలో మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే గంజాయి తీసుకున్నవాడికి శిక్ష పడాలని 100 సార్లు అనే ముందు ఆ గంజాయిని షణ్ముఖ దాకాను వచ్చింది అని అంటే ఎక్కడో అవైలబుల్గా ఉంది. సో ఈ టాపిక్ కూడా మనం మాట్లాడాలి. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే తిను వైజాగ్, సో వైజాగ్ ఏజెన్సీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అనేది ఒక టాక్ ఉంది. సో అక్కడ నుంచి తిను వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి తెచ్చుకున్నాడేమో తినే అని కూడా మాట్లాడుతున్నారు. సో హైదరాబాద్లో ఇక్కడ అంత ఈజీగా దొరుకుతుందా? హైదరాబాద్లో కూడా గంజాయి దొరుకుతుంది అని, డ్రగ్స్ బాగానే అవైలబుల్గా ఉన్నాయని, వీటన్నిటిని ఆపేయాలి అని చెప్పేసి యాక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, పబ్బుల్లో రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇవన్నీ రీసెంట్గా మనం వింటున్నామండి. ఏదైనా సరే గంజాయి తీసుకునే వాడికి ఎంత పనిష్మెంట్ ఉన్నా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ అది అమ్ముతున్న వాడికి ఉండాలి. రెండోది పనిష్మెంట్ సివియారిటీ, మామూలుడికి ఒకటి, సెలబ్రిటీకి ఒకటి, ఇంకోళ్ళకి ఇంకోటి అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది తేడా. ఈ గంజాయి అనేది అవైలబుల్గా ఉండకూడదు అని చెప్పి వీటికి సెపరేట్ సెక్షన్ 1985లో నార్కెట్ది ఒక సెపరేట్ సెక్షన్ పెట్టి అందులో వీళ్ళని పనిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంత ట్రై చేస్తున్నా సరే ఇది ఎలా అయిపోతుందంటే గంజాయి అనేది ఇప్పుడు మీరు నేను మరొకళ్ళు మనం చాలా ఈజీగా తీసుకోమని చెప్తాం, వాటి జోలికి పోము. క్లాస్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఒకటి తేడా పడుతుంది, మనం పెరిగిన విధానమో లేకపోతే ఇంకొకటి. అన్నిటినీ మించి మనం సెలబ్రిటీలు కాదు, మనని ఎవరు ఫాలో అవ్వటం లేదు, మనకి ఏ క్రేజ్లు అంత రేంజ్లో ఉండవు. పెద్ద వాళ్ళు ఇలాంటి పనులు చేస్తాము, చాలా మంది పిల్లలు చూస్తున్నారు ఇవాళ రేపు. సో ఒక కేసులో ఇప్పుడు గంజాయి గురించే అనుకోండి, ఇట్లాంటి కేసుల్లో నిజం ఎంత అనుకున్నా అబద్ధం ఎంత ఉందనుకున్నా కానీ మనం రాణాని చూసాం, రకుల్ ప్రీత్ని చూసాం, ఇలా చాలా సెలబ్రిటీస్ ఒకళ్ళిద్దరు కదండి. మనం అలా లెక్కలోకి వెళ్ళిపోతే చాలా మందిని మనం చూస్తూ వచ్చాం. సో వీళ్ళందరినీ ఏం పనిష్ చేశారు? చేయలే. రెండోది గంజాయి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు మన మూవీస్లో ఇప్పుడు పూరి జగన్నాథ్ మూవీస్ అవనివ్వండి, ఇంకోళ్ళ వాటిల్లో చూడండి, వాళ్ళు ఒక స్టైల్లో చూపిస్తారు. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఎవరినో చూస్తామనుకోండి, ఒక మబ్బు మనిషిని, ఒక పద్ధతి అయిన గవర్నమెంట్ ఉద్యోగిని, లేకపోతే గుడుల్లో చిన్న పూజారిని, లేకపోతే మిడిల్ క్లాస్లో ఏదో నెలకి ఒక 15,000 తెస్తున్న ఒక మిడిల్ క్లాస్ మనుషుల్ని చూసాం. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎవరుండరు. డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యేది ఎవరినంటే నేను ఒక డాన్ అనేలాంటి మనిషిని, ఒక ప్రభాస్ అలా రావడాన్ని చూడడము, లేకపోతే చేతులు ఇలా 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 అనుకుని ముక్కుతోటి ఇలా అనగానే అది చూసిన యూత్కి మట్టుకు డెఫినెట్గా అది ఇలా పైకి లాగుతుంటే వచ్చే కిక్ ఉంది, ఏదో ఉంది అనుకుంటారు. అక్కడ ఏముంది లేదు అనేది మర్చిపోయి ఏదో ఉంది అన్న ఫీలింగ్ మట్టుకు వస్తుంది. మీకు అది గనక అవైలబుల్గా ఉంటే ఏముంది ఎంత ఉంది ఒక్కసారి చూస్తే తప్పేముంది, ఇలా అనిపిస్తుంది. ఇది సృష్టి సహజం అండి. ఇలా అనిపించిందని తప్పుపడ్డం కాదు. మైండ్ సరిగ్గా ఉన్నోడు ఒకసారి చూసిన తర్వాత వద్దు అనుకొని ఇందులో ఏం లేదని
పాస్ ఆన్ అయిపోతాడు, అవైలబుల్గా ఉన్నవాడు వాడతాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నేచరు, ఒక మనిషికి డిప్రెషన్ వచ్చింది, మీకు డిప్రెషన్ వచ్చినప్పుడు సైనైడ్ అనేది చాలా ఈజీగా మామూలు రత్నదీప్కి వెళ్ళి ఇలా ఇచ్చేసి వాడికి ఒక 10,000 ఇచ్చి సైనైడ్ కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంది. ఇలా టచ్ చేయగానే యు ఆర్ నో మోర్. ఇదే ఉందనుకోండి అవైలబుల్గా, డెఫినెట్గా మనకి 20% ఆఫ్ ద పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? ఎందుకంటే అది అవైలబుల్గా ఉంది, వీడికి డిప్రెషన్ వచ్చింది, వీడికి బతకాలని లేదు, వీడి కష్టాలు పడలేక వెళ్ళిపోతాడు. అది అవైలబుల్గా లేదు గనక, చావంటే భయం గనక కష్టపడి చావలేక అంతకన్నా ఎక్కువ కష్టపడి బతుకుతున్న జనాలు ఎక్కువ. ఇప్పుడు షణ్ముఖ్ ఇక్కడ తీసుకున్నది ఎంతో కొంత తీసుకున్నాడు, అతనికి శిక్ష పడాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. అవును, బెయిల్ తీసుకున్నాడు అంటే ఆయన చేసినట్టే కదా. బెయిల్ తీసుకున్నాడు అంటే ఇప్పుడు మీరు అరెస్టు అన్నారు, మనం అరెస్టు అనుకున్న ఇదే ఇదిలో ఈ కేసు నర్సింగి దగ్గర కదా, నర్సింగిలోను మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, డోంట్ సే ఇట్ లైక్ ఇట్ ఈస్ అరెస్ట్ అయిపోయాడని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు ఆయన. సో అరెస్ట్ అవ్వడం కాదండి ఇక్కడ, దిస్ ఈజ్ ఎంక్వైరీ అన్నాడు. మేము ఎంక్వైరీ చేస్తాము, ఇది అయిపోయిన తర్వాత ఏం ఫైల్ చేస్తాం మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ని బట్టి. దాని తర్వాత జ్యుడిషియల్ ప్రొసీజర్ ఉంటుంది. జ్యుడిషియరీలో అంతా వాళ్ళు వెళ్ళాల్సిన స్టైల్లో వెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఫర్దర్గా కేసు అటు ఇటు అయిన తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ అది ఫైనల్. ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్.